ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసినటువంటి సర్వే ఐపాక్ టీం చేసినటువంటి సర్వే అని, ఐపాక్ టీంలో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ శిష్యులే ఈ సర్వేని ప్రశాంత్ కిషోర్కి లీక్ చేశారని, ఈ సర్వే లీక్ అవ్వడం పట్ల జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారని, లీక్ చేసిన వారిపై వేటు వేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఈ వార్త అసలు వాస్తవా కాదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తాజాగా ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి సర్వే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు అని ఒక సర్వే ప్రకారంగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే ఆ సర్వే ఐపాక్ చేసినటువంటి సర్వే అని, ఐపాక్లో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ శిష్యులు ఆ సర్వేని ప్రశాంత్ కిషోర్కి లీక్ చేశారని, ఈ సర్వేని లీక్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డి వారిపై కొంచెం సీరియస్గా ఉండి వారి మీద వేటు వేశారని కూడా ఒక ప్రచారం అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏంటి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది ఆయన ఆది గురువు అండి, పీకే ప్రశాంత్ కిషోరు వ్యూహకర్త, దేశంలోనే ప్రథమమైన లేకపోతే ఉత్తమమైన వ్యూహకర్త. కాబట్టి తను ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవటం ఆయనకి పెద్ద కష్టమేం కాదు. అందులో ముంజేతి కంకణానికి అర్థం ఎలా అని గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు, పరిపాలనా పద్ధతులు, ఆయన వైఖరి చాలా సుస్పష్టంగా అందరికీ తెలుసు. దేశంలో ప్రముఖమైన వ్యూహకర్తలకి, రాజకీయ నాయకులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా బాగా తెలుసు. దీనికోసం ఇంకా వేరే ఆయన ఇతరుల సర్వేని బయటికి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన దేంతోనూ కూడా ఇవాళ సంబంధం లేదు. తర్వాత ఎవరికి వ్యూహకర్తగా కూడా పనిచేయట్లేదు. ఆయన కూడా ఒక పార్టీ పెట్టుకున్నాడు బీహార్లో. ఆయన ఆ పార్టీ అధినేతగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. ఆ హోదాలోనే ఇక్కడికి ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టాక్స్ అనే ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. దాంట్లో ముఖ్య ఉపన్యాసం ఇచ్చిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాలా విషయాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన ఓడిపోతాడనే కాదు, ఎందుకు ఓడిపోతాడు, ఎట్లా ఓడిపోతాడు, గతంలో చాలా ఘోరమైన ఓటమి ఉంటుందని. అది ఇవాళే కనుక చెప్పుంటే మీరు అన్నట్టు ఐపాక్ వాళ్ళు లీక్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు కూడా ఒక జాతీయ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నేను ఆయనకి ఏమి ఆర్థిక సలహాలు ఇవ్వలేదు, పరిపాలనాపరమైన సలహాలు అంతకన్నా ఇవ్వటం లేదు. ఆయన దుష్పరిపాలనకి నేను ఏ విధంగానూ కూడా బాధ్యుని కాదు, కానీ నన్ను నిందిస్తున్నారు. నేను ఆయన అధికారంలోకి ఎక్కించిన మాట నిజము. అసలు ఎవరు కూడా పరిపాలన ఎలా చేయకూడదు అన్నదానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిలిచిపోద్ది. ఇటువంటి దుష్పరిపాలన, తర్వాత భూయిష్టమైనటువంటి విధానాలు, ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో ఆయన చేసే పొరపాట్లు చాలా తీవ్రమైనవి. అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆయన గెలవటం సాధ్యం కాదికను. తర్వాత పరిపాలన చేసేవాళ్ళు, పాలకులు అనేవాళ్ళు సమాజంలో సంపద సృష్టించి సమాజాన్ని సమృద్ధిపరిచి వాటి ద్వారా వచ్చే ఫలితాలని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి తప్ప, నేను అప్పు చేసి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తానంటే శ్రీలంక లాగా అవుతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అందువల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ఇటువంటి విధానాలను అవలంబించొద్దని నేను కోరుకుంటున్నాను అని అంత స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇది జరిగి దాదాపు ఒక 3-4 నెలలు అయింది. అప్పటికే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి మీద, పరిపాలన మీద ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఆయనకి ఎవరో వీళ్ళ టీంలో మెంబర్స్ లీక్ చేయాల్సినంత పరిస్థితి ఏమి ఉండదు నాకున్న అవగాహన బట్టి. తర్వాత నిన్న వాడిన పదజాలం కూడా ఆయన నా గట్ ఫీలింగ్ అని చెప్పాడు. నా వ్యక్తిగతమైన నా అభిప్రాయం అన్నట్టుగా చెప్పాడు. నా అంతరాత్మ చెప్తుంది, ఒక స్పష్టమైన నిర్ణయం ఇది జరగబోతుంది. ఆయన ఘోరమైన మామూలు ఓటమి కాదు, చాలా ఘోరమైన ఓటమి. బీఆర్ఎస్ కన్నా కూడా క్రషింగ్ డిఫీట్ అని చెప్పాడు. తర్వాత ఆల్మోస్ట్ గతంలో టీడీపీకి ఎన్నో సీట్లు వచ్చినాయో అదే సీట్లు వైఎస్ఆర్సీపీ సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తుందన్న దృక్పథంలో ఆయన చెప్పాడు. అంత తేడా ఉంటుందని కూడా చెప్పాడు. ఇందుకు అనేక కారణాలు కూడా ఆయన చెప్పాడు. అవి కూడా నేను చెప్తప్పుడు అంటే అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ
సమీకరణాలను బట్టి ఆయన అంచనా వేసుకొని అలా చెప్పారా, లేదంటే నిజంగా ఐపాక్ సర్వే ప్రకారంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చవిచూడబోతుంది అని ఆ సర్వే ద్వారా తెలుసుకొని చెప్పారా అంటే ఏం చెప్తారు సార్? సర్వే కూడా అదే ఫలితాలు ఉండొచ్చు. ఇప్పుడు మిగిలిన సర్వేలు కూడా అదే ఫలితాలను చూపిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక ఇక్కడ ఒకటి మనం సారూప్యత గమనించాలి కృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్లో ఒక సగటు ఓటర్ కూడా ఈ పరిపాలన బాగాలేదు, ఈయన చేస్తున్నదంతా అవినీతి పరిపాలన, తర్వాత కక్ష సాధింపు పరిపాలన, తర్వాత దూబరా పరిపాలన, ఆర్థిక అంశాల్లో డబ్బుల్ని లగ్జరీగా ఖర్చు పెడుతున్నాడు, ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఎన్నెన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు మనం చూసాము, రంగుల మీద ఎలాంటి ఖర్చులు పెట్టాడో మనం చూసాము. తర్వాత అనవసరంగా వైజాగ్లో ఉన్న పర్యావరణాన్ని పాడు చేస్తూ ఆ కొండని సగం తల తీసినట్టుగా తవ్వేసి దాని మీద 450 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి అది ఏం చేయాలని కట్టారో కూడా ఇవాళ వాళ్ళకి స్పష్టత లేదు. కొంతసేపు సీఎం బస్ అంటున్నారు. సీఎం బస్ ఇంకా 10-15 రోజుల్లో ఆయన సీఎం నోటిఫికేషన్లే వస్తుంటే ఈయన వెళ్ళి బస్ చేసేది ఎప్పుడు, ఎందుకు బస్ చేస్తాడు? ఇక్కడ రాజధాని అమరావతిలో ఉంది, ఆయన ఓన్ ప్యాలెస్ ఉంది, అక్కడ ఎందుకుంటాడు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. తర్వాత అదొక గెస్ట్ హౌస్